వైకుంఠరథ సదుపాయాన్ని రామడుగు మండలంలోని అన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని ఎన్ఆర్ఐ తోట సత్యం స్పష్టం చేశారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని సేవలను గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చానని వివరించారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ బీద ప్రజలకు విధిగా అందిస్తానని ఆయన తెలిపారు. అందరికీ మా రామడు, మాది నేటివ్ రామడుగు అండి. రామడుగు కరీంనగర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ మండల హెడ్ క్వార్టర్ నాది. నా పేరు తోట సత్యం, మా నాయన పేరు తోట వెంకయ్య. నేను కొంచెం చిన్న కొడుకు కాబట్టి నేను అమెరికాలో 30 సంవత్సరాల నుంచి స్థిరపడ్డా కాబట్టి నా ఊరికి సహాయం చేయాలి. నేను ఆ ఊరికి సహాయం చేయాలంటే ప్రతి ఇంటికి తీసుకొని డబ్బులు ఇవ్వలేను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను బట్టలు ఇవ్వలేను, ప్రతి ఇంటికి వెళ్ళి పైసలు ఇవ్వలేను కాబట్టి, బియ్యం ఇవ్వలేను కాబట్టి నేను ఒక దివ్య దృష్టితో ఆలోచించి నాగశేఖర్ తరఫున అడ్వైస్ తీసుకొని దీన్ని ఫస్ట్ బాడీ ఫ్రీజర్స్ ఇచ్చేసి, బాడీ ఫ్రీజర్స్ ప్రతి ఇంటికి జనన మరణం ఉంటుంది కాబట్టి ఇది అందరికీ పనిస్తుంది. ప్రతి ఇంట్లో జనన మరణం ఉంటుంది. ఫస్ట్ బాడీ ఫ్రీజర్స్, ఎందుకంటే చాలామంది పిల్లలు సింగపూర్, ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి బాడీ డీకంపోజ్ అయ్యింది కాబట్టి కాకుండా ఫస్ట్ అది చేసినాం. తర్వాత మండలం అంతా ఒక శవాన్ని కింద వేయకుండా చేసేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. 5 ఫ్రీజర్లు చేసిన మండలం అంతా. ఈరోజు మండలంలో ఒక్క శవాన్ని కూడా కింద వేయకుండా వరిగడ్డలో పాత సాగులు వేయడం లేదు. తర్వాత మా ఊరికి రామడుకు మన 2026 జనవరి 1 రోజు కూడా మంచి కొట్టిందని 2 స్కీములు ఇచ్చినాం. ఆ స్కీమ్లు ఏంటంటే ఎవరైనా చనిపోతే కూడా 10,000 రూపాయలు ప్రతి దాన ఖర్చులకు, ఎందుకంటే కొంచెం మంది ఖర్చులు ఉండవు, 10,000 రూపాయలు తీసుకున్నాం. 10,000 రూపాయలు 10 నిమిషాలు వచ్చేటట్టు అరేంజ్ చేసేసినాం. తర్వాత మన శేఖర్ గారు మన తర్వాత అనుకుని మనకి మోసే వాళ్ళు కష్టమవుతుంది కాబట్టి దానికి వైకుంఠంగా మనకు అడ్వైజ్ చేసిన శేఖర్ చేయగానే నేను తప్పకుండా దీని గురించి అమెరికా నుంచి ఫ్యామిలీ తోటి వచ్చి ఇది చేయించి ఇది రామడు గ్రామ సర్పంచ్ మోహిత్ సర్పంచ్ గారికి అందరిచేయాలని నా సభ్యులు కూడా ఉన్నారు. నాకు కమ్యూనికోవచ్చు, ఎవరికి అవసరమైనా వాడుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు సర్పంచ్ గారికి ఫోన్ చేయొచ్చు, మా కమిటీ మెంబర్స్ ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రీజర్ ఎట్లా తీసుకెళ్తుందో దీన్ని కూడా మీరు అందరూ తీసుకెళ్తే నా సేవా కార్యక్రమం మండలం అంతా ప్రతి ఇంటికి సేవలను ఆలోచించి ఈ కార్యక్రమం చేసినందుకు మా నాయన అవ్వకు ధన్యవాదాలు. ఇంత మంచి జన్మ ఇచ్చినందుకు, ఈ ఊరు కూడా మాకు ఇంత జన్మాభిమానం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. నమస్కారం.